తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. భూమి ఆకాశములను చేసిన దేవుని నుండి మనకు సహాయము లభించును. కీర్తన 124 వచనము 8. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువు నామములో మీకు తండ్రి దేవుని కృపయు శాంతి సమాధానము లభించునుగాక. కీర్తనకారుడు ఈనాటి జీవవాక్యం ద్వారా ఊరట అయిన గొప్ప పలుకులను పలుకుతున్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన ఎంతోమంది ప్రజలు భయంతో, ఆందోళనతో, నిరాశ నిస్పృహలతో, ఆర్థిక అసమానతలతో, నిరుద్యోగంతో, పేదరికంతో దిక్కు మొక్కు లేక అలమాడుతున్నారు. మరికొంతమంది మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రుగ్మతలతో బ్రతుకు నీడుస్తున్నారు. కుటుంబ సమస్యలతో, భర్త లేదా భార్య లేని బాధతో, సంతాన లేమితో దుఃఖిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో, భూకంపాలు, కరువు యుద్ధాలతో బాధపడుతున్నారు. తినటానికి తిండి లేక, త్రాగటానికి నీరు లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక మదన పడుతున్నారు. రోగాలు, రొచ్చులతో, అంటువ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులలో ఎవరైనా ఆదరిస్తారేమో, ఆదుకుంటారేమో, సహాయం చేస్తారేమో అని ఆశతో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఆదరించేవారు లేక, ఆదుకొనివారు లేక ఎంతోమంది అసువులు బాస్తున్నారు. మరికొంతమంది తప్పుడు మనుషులను, చెడు విషయాలను ఆశ్రయించి మోసపోతున్నారు. నిజ నిజాలను తెలుసుకోలేకపోతున్నారు. కానీ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, అన్ని రకాల సమస్యల పరిష్కారానికి తండ్రి దేవుడే సహాయం చేయగలడని. ఆయనను ఆశ్రయించిన వారు, ఆయన దరిన చేరిన వారు తప్పకుండా కాపాడబడతారు. శత్రుమూకల నుండి, కరోనా మహమ్మారి నుండి రక్షిస్తాడు. కీర్తన 121 ప్రకారం ఆయన సర్వశక్తిమంతుడు, కునికిపాట్లు పడడు, నిద్రపోడు, ఆయన తోడుగా నీడగా ఉంటాడు, సకల ఆపదల నుండి, కీడుల నుండి ఆదుకుంటాడు. కావున అన్ని సమస్యల నుండి బయటపడుటకు భూమి ఆకాశములను సృజించిన దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గడిచిన కాలమంతయు మమ్ము మీ కృపలో భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ లోకములో మాకు ఎక్కడ సంతోషం, ఆనందం దొరకదు. మమ్ము ఎవరు ఆదరించరు, ఆదుకోరు. మమ్ము కాపాడే వారే లేరు. మీరు ఎల్లప్పుడూ మాకు తోడు నీడగా ఉంటూ సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.